కుముదుడనే వ్యక్తి ధౌమ్యుడనే మహానుభావుడి దగ్గర బంగారాన్ని దొంగిలించాడు. అప్పుడు కుముదుడికి కుష్ఠవ్యాధి వచ్చింది. ఆ కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు అసిత మహర్షి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించు మహానుభావ అంటే, నేను కాదు, నా కొడుకు శాండిల్యుడు ఉన్నాడు, గంగా నది దగ్గరికి వస్తాడు, అక్కడికి వెళ్ళి నువ్వు శరణు కోరు అని అంటాడు. అప్పుడు ఈ కుముదుడు గంగానది దగ్గరికి వచ్చి ఎదురు చూస్తుంటే అప్పుడు శాండిల్య మహర్షి వచ్చాడు. ఆ శాండిల్య మహర్షి కాళ్ళ మీద పడితే ఆ గంగ ఆ గంగ ఆ గంగని ఆయన నోట్లో పోసి నా తపశక్తిని కూడా నీకు దారపోసి నీ రోగాన్ని తగ్గిస్తున్నాను అని చెప్పి తగ్గిస్తాడు. అప్పుడు కుముదుడు బంగారం రంగులో మెరిసిపోతాడు. అప్పుడు కుముదుడు ఈ శాండిల్య మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. ఈ కుముదుడే ఆదిశేషుడికి కొడుకుగా పుట్టాడు. ఈ కుముదుడికి కూతురే వల్లి. ఈ వల్లిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేసుకున్నాడు.